తెలంగాణలో శాంతి భద్రతలపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండేవని, అందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్టులో కూడా శాంతి భద్రతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. కేసు ఊరికే నమోదు కాదు కదా, దాని వెనకాల ఏం జరిగింది, ఎన్ని రోజుల నుండి జరుగుతుంది, మరొక కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని బెదిరించకుండా, పేదవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని బెదిరించకుండా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మంత్రి కొడుకైనా సామాన్యుడైనా చట్టానికి అందరం ఎవరం అతీతులం కాదు, అందరం చట్టానికి లోబడే పని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఇదే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను పనిచేయనియండి. వాళ్ళు ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థ, ఆ వ్యవస్థను ఫ్రీగా పనిచేయనియండి. రాజకీయ కక్షల కోసమో రాజకీయ నాయకులను వెనకాల తిప్పకుండా ప్రజల రక్షణ కోసం, ప్రజల కోసం ఆ వ్యవస్థను వదిలేయండి. విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయారు, ఎందుకంటే కరెక్ట్ ఆ సిస్టమ్ కరెక్ట్గా సెట్ చేస్తలేరు, కరెక్ట్గా ఇచ్చేస్తలేరు, ఏదేం జరుగుతుందో కూడా తెలియదు. మున్సిపల్ శాఖ మంత్రి గారు అసలు హైదరాబాద్లో సిటీలో చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు, మరి ఆటోలు నడుస్తున్నాయో లేదో నాకు తెలియదు అని మున్సిపల్ శాఖ మంత్రి గారు అక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఇక హోంశాఖ మంత్రి గారు ఇక్కడ ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు దేశంలోనే క్రైమ్ రేట్లో సగటు, జాతీయ సగటు కన్నా మనం 18% ఎక్కువ ఉన్నామంటే ఇక్కడ హోంమంత్రి గారు కూడా ఫెయిల్ అయిపోయారు. టోటల్గా ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ వ్యవస్థలు ఆ వ్యవస్థలు పనిచేయనియండి, వ్యవస్థలలో లోపాలు ఉంటే సెట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే అందులో వాస్తవం ఏదైనా ఉంటే గమనించండి, గ్రహించండి. మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. అంతేగాని బుల్డోజ్ చేసేసి ఏది మాట్లాడినా మేం చేసిందే కరెక్ట్ అనే లెవెల్లో కాకుండా విమర్శను సద్విమర్శగా తీసుకొని పాలిస్తేనే ప్రజలకు పాలన అందించగలుగుతాం. అదేది కాకుండా కక్ష సాధింపుగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థను చక్కగా పనిచేయనియండి, వాళ్ళకున్న ప్రతిష్టను దిగజార్చనీయకండి.